ఫ్రెండ్స్ ఒకవేళ మీరు 7000 ప్రైజింగ్ సెగ్మెంట్‌లో మీ పేరెంట్స్‌కి ఒక ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలనుకోండి. అటువంటప్పుడు ఈ రియల్‌మీ C71 అయితే చూడొచ్చు. యాక్చువల్లీ దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దీని బ్యాటరీ బ్యాకప్ అని చెప్పేసేసుకోవచ్చు. 6300 ఎంఏహెచ్ బ్యాటరీ. అంటే మీకు ఆరాంగా 1 ½ డే వరకు అయితే ఇది బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తది. ఇక పేరెంట్స్ ఇంకా తక్కువ వాడతారు కాబట్టి వాళ్ళకి 2, 3 రోజుల వరకు ఛార్జింగ్ చేయకపోయినా కూడా పర్లేదు. అంత ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అయితే దీనిలో వస్తది. మరి ఫటాఫట్ దీని సీల్‌ని అయితే బ్రేక్ చేసేద్దాం. మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మొబైల్‌ని ప్రొవైడ్ చేశారు. మొబైల్ కింది వైపు 15 వాట్స్ ఛార్జర్‌ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ యూఎస్బీ టు టైప్ సి కేబుల్ ఉంది. ఇగ ఇక్కడ కవర్ ఇచ్చారు కదా! ఈ కవర్‌లో మనకు ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ కూడా ప్రొవైడ్ చేశారు. యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ ఉంది. సో మొబైల్‌ని కవర్‌లో నుంచి బయటికి తీద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మరి ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు మనకు ఒక రూ. 7,699 ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మొబైల్ యొక్క డిజైన్ అనేది బానే అనిపిస్తుంది. ఈ కెమెరా మోడల్ చూసినా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు పైవైపు ఎటువంటి బటన్స్ లేవు. ఒకవైపు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్, కింది వైపు 3.5 mm జాక్, టైప్ సి పోర్ట్, స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. సో మరి మొబైల్‌ని ఫటాఫట్ బూట్ చేసేద్దాం. ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే ఇంత పెద్ద బ్యాటరీ బ్యాకప్ ఇచ్చినా సరే 7.94 mm స్లిమ్ మాత్రమే ఉంది. మొబైల్ అనేది చేతిలో తీసుకుంటే కంఫర్ట్‌గానే అనిపిస్తుంది. ప్లస్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బానే ఉన్నట్టుంది. 200 లేదా దానికంటే కొంచెం ఎక్కువ అయితే దీని వెయిట్ ఉండొచ్చు. మొబైల్ బూట్ అయిపోయింది. సో మరి పంచ్ హోల్ డిస్ప్లే కాదు కానీ నాచ్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. బెజిల్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ బ్లోట్‌వేర్స్ కూడా కుప్పలు కుప్పలుగానే ఉన్నాయి. సో మరి వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయవచ్చా అంటే యెస్, ఈజీగానే మనకు ఇది అన్‌ఇన్‌స్టాల్ అయిపోతున్నాయి. అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 15 తోటి వచ్చింది. కాబట్టి మనకు ఒకటో రెండో అప్డేట్స్ ఇంకా కూడా వస్తాయి. ఇందులో మనకు ప్రాసెసర్ గురించి మాట్లాడితే యూనిసాక్ T7250 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది మనకి బడ్జెట్‌లో దొరికే మొబైల్ అన్నట్టు. అయితే ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది 5G ఫోన్ కాదు, 4G ఫోన్ మాత్రమే. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మరి ఎల్‌సీడీతో కూడిన హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే ఇది. సో మరి దీనిలో మీరు కలర్స్ చూడొచ్చు, బాగానే కనిపించేస్తున్నాయి. అంటే మనం బడ్జెట్ ప్రకారం చూసుకున్నట్టయితే నెక్స్ట్ సౌండ్ మాత్రం మనకు లౌడ్‌గా వినిపిస్తుంది. 360% అల్ట్రా వాల్యూమ్ అయితే వస్తది. అంటే సౌండ్ అనేది మనకు లౌడ్‌గా వినిపిస్తది. నెక్స్ట్ డ్యూరబిలిటీ కోసం మనకు దీనిలో ఆర్మర్ షెల్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసిన కారణంగా మొబైల్ అనేది స్టాండర్డ్‌గా ఉంది. అంటే మనం ఒకసారి కొనుక్కుంటే చాలా ఎక్కువ కాలం పాటు అయితే వాడొచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే యావరేజ్‌గానే ఉంటుంది. అంటే ఒక రూ. 7,000 బడ్జెట్‌లో ఎలాంటి అయితే పర్ఫార్మెన్స్ ఇస్తదో అటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తది. ఈ వీడియోస్ వచ్చేసి అవే 1080p వీడియోస్ రికార్డ్ అవుతాయి. బ్యాక్ క్యామ్ వచ్చేసి సెల్ఫీ క్యామ్ వచ్చేసి మరొకసారి శాంపుల్స్ మీరు చూసేయండి ఎలా వస్తున్నాయి అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తది. మరి ఎవరి కోసం ఈ మొబైల్ అంటే తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళ కోసం. అంటే ఒక 7000 ప్రైజింగ్‌లో మనకు మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ కావాలి, డ్యూరబుల్‌గా ఉండాలి అని అనుకునే వాళ్ళ కోసము, ప్లస్ మల్టీమీడియా అంటే సౌండ్ క్వాలిటీ ఎక్కువ ఉండాలి అనుకునే వాళ్ళ కోసం, స్లిమ్‌గా ఉండాలి అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ మొబైల్ అనేది బాగుంటుంది. దీంతో పాటు మనకు ఒక బ్యాక్ కేస్‌ని ప్రొవైడ్ చేశారు. మరి దానిలో ఇన్సర్ట్ చేస్తే మొబైల్ అనేది ఇలా ఉంది. దీంతో పాటు ఇక్కడ మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ని కూడా ప్రొవైడ్ చేశారు. అది కూడా చాలా ప్రాపర్‌గానే వర్క్ చేసేస్తుంది. దీంతో పాటు 5G కూడా ఇస్తే బాగుండు కానీ మరి అదైతే దీనిలో లేదు. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్‌లో రాయండి. థాంక్ యూ.